గాయ్స్, మా బనానా ఫార్మింగ్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెట్టుబడి పెట్టాము. ఇప్పుడైతే రేట్లు లేవు, చాలా పడిపోయాయి. ఓకే, చూడండి దీంట్లో ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో. అసలు చూస్తుంటేనే చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. చెట్టు చూడండి, ఎంత పెట్టుబడి పెట్టింటే ఇంత లావు అవుతుంది చెప్పండి. ఇంత పెద్ద చెట్టుకి ఎంతో పెట్టుబడి పెట్టినా కూడా ఇప్పుడు ఆన్ టైంకి ప్రైజ్ లేకపోతే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంతవరకు ఇంకా ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. వచ్చినవి అయితే ఇదో ఇలా కాయలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఏం అసలు రిమార్కే లేదు దీంట్లో. ఇది చూడండి, ఇంత పెద్ద కొమ్మ వచ్చిందంటే అది ఇంతవరకు వస్తుంది నాకు తెలిసి. మేబీ ఇది ఒకటే 50 కేజీల దాకా వస్తుంది. ఓకే, ఇదో ఇక్కడ కానీ ఇక్కడ ఇవన్నీ మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా మంచిగా షేర్ చేసి ఈ వీడియోను కొంతమందికి తెలియపరచేలాగా చూడండి. ఓకే, నా ఒక్కరిగా బాధ కాదు, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. అందరు ఫ్యామిలీలు ఫార్మర్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది చేయకపోవచ్చు. కానీ దీనికి లక్షలు పెట్టుబడి పెట్టాము. లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆన్ ప్రైస్ లేక జస్ట్ హోల్డ్ చేసి ఉన్నాము. ఇంకొక 20 డేస్లో దీన్ని యాక్చువల్గా కొయ్యాలి. 20 డేస్లో మంచి ప్రైస్ ఉంటే పర్లేదు, లేదంటే చాలా లాస్ అయిపోతాం మేము. ఓకే, దీని పెట్టుబడి ఇప్పటికి 7 lakhs పెట్టాము ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా షేర్ చేస్తే కనీసం మన బాధలు ఎవరికైనా తెలుస్తాయి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. నాట్ ఓన్లీ ఫార్మర్స్, అందరూ షేర్ చేయండి. ఫార్మర్స్ అనేం కాదు. సో ఎందుకంటే అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే జాబ్ మీద ఇంక్రిమెంట్ ఎలా కావాలని కోరుకుంటామో, మనం కూడా ఇలా చేసే వ్యవసాయం మీద మనకు మంచి రేట్ ఉండి మంచి పంట వస్తే సంతోషంగా ఉంటాము. ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనే ఆత్రం పెరుగుతుంది. సో అలా మనకు పంట రాలేదు అంటే, పంట వచ్చినా దానికి కనీస ప్రైజులు లేవంటే ఎవరికైనా చాలా బాధేస్తుంది. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రాలేదు అంటే మనకు చాలా ఇదిగా ఉంటుంది కదా. సో అదే ఎగ్జాంపుల్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. చూస్తుంటే అసలు తినేయాలనిపిస్తుంది. ఇంకొక 1 month ఐ గెస్ 20 డేస్లో ఫుల్ టైట్ అయిపోతాయి. ఇవి టైట్ అయిపోతున్నాయి. ఒక గొల్ల వచ్చేసి మినిమం 40 కేజీస్ ఉంటుంది. 40, 35, 30 కేజీస్ మినిమం ఉంటుంది. ఓకే, దీనికి బేస్ ప్రైస్ లేకపోతే మనం చాలా కోల్పోతాం అనమాట రేట్ ప్రైజెసెస్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి మండీలు తీసుకుపోయి, మండీల నుంచి వాళ్ళు వేరే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మనకి ఇది ప్రైజు అని చెప్తారు కదా. సో ఇక్కడ ఒక రేట్ అనేది ఫిక్స్ చేసేస్తే మినిమం ఇంత ఉండాలి అనేసి. సో అందరికీ బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ 1, 2, 3, 4, 5, 6 దగ్గరగా దీన్ని చిప్పులు అంటారు అన్నమాట. ఒక్కొక్క డజన్ లాగా ఉన్నాయి కదా. ఒక డజన్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒక సైడే 12 ఉన్నాయి దానికి ఇక్కడ. ఓకే, ఒక సైడే 12 ఉంటే పైన 12 ఉంటాయి అనమాట. ఒక దానికి 2 డజన్లు ఉంటాయి అనమాట. అలాంటిది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫ్రెండ్స్. 10, 12 ఉన్నాయి దీనికి. 12 గలలు ఉంటాయి. కానీ అన్ని కేజీలు వచ్చినా కూడా మినిమం ప్రైస్ ఉంటేనే మంచిగా ఇది వస్తుంది. లేదంటే మినిమం 8, 9 అంతా ఉన్నాయన్నమాట. మంచిగా ఉన్నాయి. సో ఒక్కరికైనా కాదు, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి వీడియో. బనానా ఫార్మింగ్ చేసే వాళ్ళకైనా, నార్మల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అవుతుందని. నేనైతే సింపతితోని అని పెట్టట్లేదు. కొంచెం ప్రైజెస్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది కదా. పెట్టుబడులన్నీ వస్తాయి ఫస్ట్ క్రాప్కి. నెక్స్ట్ క్రాప్కి కొంచెం ఏదైనా గ్రోత్ చేసుకోవచ్చు కదా అని ఒక ఇంటెన్సిటీతో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ లవ్లీ సపోర్టెడ్ అండ్ ఆల్. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను పోస్ట్ చేసుకోగలుగుతున్నాను. ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, దాని తప్పు లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా అయితే నేను చేయట్లేదు. జస్ట్ నా యొక్క ఇంటెన్సిటీని నేను చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం అనమాట. చూడండి ఎంత పెద్ద సపోర్ట్ వచ్చిందంటే, దాని సపోర్ట్ ఎందుకు పెట్టాము అంటే ఆ కాయలు ఎక్కువ బరువు అవ్వడం వల్ల కింద పడుతుందేమో అనేసి అంత పెట్టామన్నమాట. అంత వెయిట్ బరువు వచ్చినా కూడా మినిమం బేస్ ప్రైస్ లేకపోతే మనకేమీ డబ్బులు రావు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయండి నలుగురు తెలిసేలాగా. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్.